వాక్యం రాయబడిన మాటలు, దీన్ని చదువువాడును, దీన్ని గ్రహించువాడును, దీన్ని వినువాడును ధన్యులు అనే మాట రాయబడింది. ధన్యతలు మనం తెలుసుకున్నాం. ఎక్కడ రాయబడింది? మత్తయి సువార్తలో కొండ మీద ఉన్న ప్రసంగాలు. ఆయన చెప్పిన ధన్యతలు మనుషులకు అగోచరమైనవి, అంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకవేళ ఈరోజు ఉంటే ఏమవుతుండే అంటే, ఈరోజు ఉంటే తండోపతండాలుగా ప్రజలు వచ్చేవారు, తండోపతండాలుగా ఆయన ముట్టుకునేవారు, తండోపతండాలుగా ఆయన వస్త్రాలు ఎత్తుకొని పోయేవారు, తండోపతండాలుగా ఆయన్ను ఒకచోట ఉండనిచ్చేవారు కాదు, ఒక చోట సీల్ చేసి పెట్టేవారు. అంటే యేసుక్రీస్తుని గురించిన ప్రవచన వాక్యమును గ్రహించేవాడును, చదువువాడును, వినువాడును ధన్యుడు అనే వాగ్దానాన్ని ప్రభు తెలియపరిచి ఆయన వెళ్ళాడు. ఎప్పుడైనా గమనించండి, ప్రభు యొక్క మహిమోన్నతమైన విలువలు ఎప్పుడు తెలుస్తాయంటే ఆయన్ను గుర్తించినప్పుడు. ఎగ్జాంపుల్, మా నాన్న బ్రతుకున్నప్పుడు నాకు విలువ తెలియదు, మా నాన్న చనిపోయినాక విలువ తెలుస్తుంది. మా అమ్మ బ్రతికినప్పుడు సరిగా చూడలేదు, మా అమ్మ చనిపోయినాక అమ్మా అని ఉంటే బాగుండు. మన జీవిత విధానం అటు ఉంటుంది. అంటే మనుషుల తత్వ మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రకటన గ్రంథము అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తెలియపరచబడిన 66 పుస్తకాల్లో 65 పుస్తకాలను ఎలాగ చదువుతున్నావో, అంటే ఆది కాండం నుంచి ఈ ప్రకటన గ్రంథం ముందున్న యూదా పత్రిక వరకు ఏ రీతిగా చదువుతున్నామో, ప్రకటన గ్రంథము యొక్క అనూహ్యమైన మాటలు ఈ 22 అధ్యాయాల్లో, ప్రకటన గ్రంథం యొక్క అధ్యాయాలు మీరు చదువుతున్నప్పుడు గమనించండి, ఆది కాండం నుంచి యూదా పత్రిక వరకు రాయించబడ్డ ప్రతి అధ్యాయం ఇందులో వస్తూ ఉంది. అందుకని దీని గురించిన అద్భుతమైన మాటలు మనం చదువుతున్నప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది, కానీ గ్రహించిన వారిని దేవుడు దీవించి ఆశ్రయించును గాక. అందుకనే మొదటి అధ్యాయము మొదటి 3 వచనములు లో రాయబడిన అద్భుతమైన సత్యాలు నేర్చుకుంటూ ఈ దినాన్ని మళ్ళా ఒకసారి ఇంట్రడక్షన్ చెప్తూ నేను ముందుకెళ్ళాలని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకనే 66 పుస్తకాలు, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన పుస్తకాలు, దాదాపు 40 నుంచి 1600 సంవత్సరాలు, 320 అన్నమాట సంఖ్య రాస్తున్నాము. అంత మాత్రం కాక 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాలు క్రోడీకరించి రాయించిన ఈ యొక్క ప్రవచన గ్రంథం యొక్క మాటలు. అందుకనే 3 ఖండాల్లో నుంచి క్రోడీకరించిన మాటలు, ఐరోపా, ఆసియా, ఆఫ్రికా ఖండాల నుంచి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయించబడ్డ ఈ మూల పాఠాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం. అందుకని ప్రకటన గ్రంథము ఆది కాండం నుంచి ఈ యొక్క యూదా పత్రిక వరకు ఎలాగ ఖండితంగా చదువుతామో, కానీ ప్రకటన గ్రంథం వచ్చే వరకు ఆగిపోతాం. ఎందుకంటే మనం చిన్నప్పుడు చెప్పిన మాటలు, 22వ అధ్యాయంలో చెప్పబడిన మాటలు దీనిలో చక్కగా చదువుకుంటే దీనిలోని ఏమొస్తాయంటే తెగుళ్ళు మనకు సంభవించునని, చదవకుండా దాన్ని దాటివేస్తే మేలు కదా అనుకుంటాం. చాలామంది ఒక మాట జ్ఞాపకం చేస్తా, పెద్దల మాట చద్దన్న మూట అంటారు. అది వినకుండా పెడచెవిని పెడితే చాలు, వినాలా వదిలిపెట్టాలా అని వాడుక, కానీ విని దాని ప్రకారం గైకొని వాడు ధన్యుడు అని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. అందుకని చెప్పబడిన మాటలు అసలు ఎవరు రాశారు ప్రకటన గ్రంథాన్ని? మీకు తెలుసా? యేసుక్రీస్తు యొక్క అతి ప్రియమైన శిష్యుడు, బూజం డిసైపుల్ ఆఫ్ జీసస్, ఆయన ఈ వాక్యాలు రాశాడన్నమాట జ్ఞాపకం చేస్తాం. అందుకనే యాకోబు, యోహాను, పేతురు యేసుక్రీస్తుతో నడిచారు, యేసుక్రీస్తుని స్పర్శించారు, యేసుక్రీస్తుతో ఉన్నారు. అందరి శిష్యుల కంటే వీరు అతి దగ్గరగా జీవించిన వారు. అందుకనే ఆయన మాటలు జ్ఞాపకం చేస్తూ యోహాను రాసిన ఈ ప్రకటన గ్రంథం, యోహాను రాసిన 5 పుస్తకాల్లో, యోహాను పుస్తకము, గాస్పల్ ఆఫ్ జాన్, 1 జాన్, 2 జాన్, 3 జాన్ అండ్ జాన్ ద రెవల్యూషన్, యోహాను రాసిన ప్రకటన గ్రంథం. ఈ 5 పుస్తకాల్లో రాయించబడ్డ, పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడి రాయించిన ఈ పుస్తకాలు అతి ప్రాముఖ్యమైనవి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని ఈ ప్రవచన గ్రంథాలు, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో మూయబడిన ఈ ప్రవచన గ్రంథము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనంలో తెరబడిన గ్రంథము అని అంటారు. ఈ తెరబడిన గ్రంథాన్ని మనం చదువుతున్నామా? తెరబడిన గ్రంథాన్ని అసలు ధ్యానిస్తున్నామా? ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు వి పోస్ట్పోన్ ద థింగ్స్,
మనం చాలా బిజీ అయిపోతాం. ఎందుకు? వీఆర్ బిజీ విత్ అవర్ ఓన్ థింగ్స్. నెంబర్ 1 అవర్ ఓన్ ఫ్యామిలీ, నెంబర్ 2 అవర్ ఓన్ రిలేషన్స్, నెంబర్ 3 ప్రయారిటీస్ ఇన్ అవర్ లైఫ్. ఆ తర్వాత నీ సమయాన్ని దొంగిలించే ఈ చుట్టూ ఉన్న మనుషుల స్వభావాలు. కాబట్టి వాటన్నిటి నుంచి నిన్ను భద్రం చేసుకొని దాచిపెట్టుకొని చదువువాడు ఆశ్రయింపబడును గాక. అందుకని గమనించండి, ప్రపంచంలో ఎన్సైక్లోపీడియా అని ఉంటుంది. అంటే వాట్ యు మీన్ బై ఎన్సైక్లోపీడియా? ప్రపంచ చరిత్ర అంతా దాంట్లో రాయబడింది. అలాంటి ఎన్సైక్లోపీడియాలో ఎవరు రాస్తారంటే, ఎలాంటి వారు రాస్తారో తెలుసా? అసలు మనుషులకు ఎవరికి కనబడకుండా రాస్తూ 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 ఉన్న వారి పేర్లు అక్కడ లెగించబడతాయి. కానీ అలాంటి కోవకు చెందిన ఒక వ్యక్తి బైబిల్ ఉన్నాడు. ఆయన పేరే హోషేయ. చూడండి, ఆయన పుస్తకము ఇక్కడ రాయబడింది. ఆయన పేరు ఇక్కడ రాయబడింది. ఇర్మియా తర్వాత విలాపవాక్యములు, హోషేయ గ్రంథం. ఈ హోషేయ గ్రంథంలో రాయబడిన మాటలు ప్రపంచానికి తెలియపరచిపోయింది. ఆయన అన్నాడు, ప్రభువా, నేను ఇర్మియాలాగా ప్రవచించలేను, ఏలియాలాగా అద్భుతాలు చేయలేను, నీలాగా నేనేం చేయలేను, కానీ ఐఎమ్ రైటింగ్ ద బుక్ అంటూ చచ్చిపోయాడు. ఆ పుస్తకము స్టోర్ చేయబడి అనేకలు తేలపరచబడింది. కాబట్టి ఈ సాయంకాలం మరొకసారి ప్రకటన గ్రంథంలోని అద్వితీయమైన మాటలు చూస్తూ వస్తున్నాం. అందుకనే ప్రకటన గ్రంథానికి ఇవ్వబడిన ఇంకొక పేరు ప్రొఫెటికల్ పుస్తకము. ప్రొఫెటికల్ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే డొమిషియస్ చక్రవర్తి కాలంలో యోహాను అనే ఒక వ్యక్తిని మాత్రం పట్టుకొని, మీకు తెలుసా ఎంతమంది శిష్యులు న్యాచురల్గా చచ్చిపోయారు అంటే ఈ ఒక్క వ్యక్తే. మత్తయి మొదలుకొని ఈ యూదా వరకు, యూదా ఏమయ్యాడు? తను తాను ఉరి వేసుకొని చంపబడ్డాను. కానీ ఆ ప్లేస్లో వచ్చిన ఆయన పేరు చెప్పండి, మత్తీయ. మత్తీయ చేర్చబడిన తర్వాత మత్తీయతో పాటు అందరూ చంపబడ్డారు, ఇంక్లూడింగ్ అపొస్తలుడైన పౌలు, పీటర్, జేకబ్, యోహాను. కానీ ఈ యోహాను తప్ప, ఈ యోహాను ఏం చేశాడంటే, ఆయన డొమిషియస్ చక్రవర్తి కాలంలో ఆ యొక్క పద్మాస్ ద్వీపంలో పడవేసిన తర్వాత తాను చూసిన దర్శనములు రాసిన పుస్తకమే ఈ ప్రవచన గ్రంథం. అప్పుడన్నా అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయించబడిన పుస్తకము. అందుకనే క్రీస్తు శకము 90 నుంచి 96 సంవత్సరాల్లో రాయించబడిన ఈ ప్రవచన వాక్యాలు. ఆ తర్వాత ఆయన తిరుగా ఎఫెసస్కి వచ్చి ఎఫెసులో ఆయన పరిచయం చేసి ఆయన న్యాచురల్ డెత్ పొందాడన్నమాట చూస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రవచన గ్రంథం రాస్తున్నప్పుడు ఆయన చేతుల్లాగా లేవు. ఆయన హాఫ్ బాయిల్ చికెన్ లాగా కాల్చబడ్డాడు, ఈడబడ్డాడు. యేసుక్రీస్తు శ్రమల గుండా ఆయన వెళ్ళాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఒకవేళ నీకు నాకు అలాంటి శ్రమలు వస్తే నేను గ్యారంటీగా చెప్పగలను, ఈ బైబిల్ నాకొద్దు, ఈ సంఘము నాకొద్దు, నేను ఇంట్లో కూర్చొని నన్ను నేను పరిచర్య చేసుకుంటాను. పరిచర్య కోసం ప్రత్యేకించుకొని ప్రభు సేవకు వచ్చిన యూనియన్ బిబ్లికల్ సెమినరీ అనే మంచి కాలేజీలో వచ్చిన ఇద్దరు కపుల్ ఫస్ట్ ఇయర్ అయితేనే సెకండ్ ఇయర్ బైబిల్ చెప్పని, థియాలజీ నాకు అవసరం లేదని వాళ్ళ ఇంటికి పోయినారు. ఎప్పుడు చూసినా బైబిల్ లాగా చెప్పబడదు, కానీ బైబిల్ వెనక చరిత్ర చెప్తా ఉంది. ఎప్పుడైనా చూడండి, మీకు యుద్ధం నేర్పించాలంటే వార్లోకి తీసుకెళ్లరు, వార్ రూమ్స్లో తీసుకెళ్ళి వెళ్తారు. దట్స్ కాల్డ్ థియోలాజికల్ కాలేజ్. అక్కడి నుంచి రాయించబడిన ఇలాంటి పుస్తకాలు. అందుకని చూడండి, ప్రవచనలకు ఆధారమైన ఈ ప్రకటన గ్రంథం అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ ప్రకటన గ్రంథం మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 9లో మూయబడిన పుస్తకము ప్రకటన గ్రంథము 22:10లో తెరవబడింది. కానీ దానియేలు గ్రంథము 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయంలో రచించబడిన చరిత్రే ప్రకటన గ్రంథము అని పోయినసారి చెప్తూ వచ్చాను. కాబట్టి ప్రకటన అంటే ప్రవచించబడింది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. గ్రీక్, హీబ్రూ, అరామిక్ భాషల్లో ప్రచురించబడిన ఈ పుస్తకాలను మాట చెప్తూ వచ్చాను. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వచనంలో వధువు ఏ రీతిగా తను తాను సిద్ధపాటై ప్రభుని ఎదుర్కొంటకు ముందుకెళ్తా ఉందో, ప్రకటించబడ్డ ఈ పుస్తకం ద్వారా, ప్రవచన వాక్యం ద్వారా మనుషులు సిద్ధపడి ప్రభువును తను తాను ఎదుర్కొంటకు సిద్ధపాటు గ్రంథము ఈ ప్రవచన గ్రంథం. అందుకనే మొదటి 2-3 అధ్యాయాల్లో
సంఘాలకు రాస్తున్న ఈ యొక్క మాటలు. ఈ సంఘాలకు రాస్తున్న మాటల్లో ఎందుకు అంటే సంఘము లోపించబడినప్పుడు మనుషులు ఏ రీతిగా తయారవుతారన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకనే నెబుకద్నెజరు చూచిన ప్రతిమ యొక్క దర్శనము, నెబుకద్నెజరు ప్రతిమ దర్శనం ఎక్కడ చూచాడు? దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో. అప్పుడు ఈ బబులోనులోకి కొనిపోబడతారు అని ప్రవచన గ్రంథము ఎక్కడ రాయబడిందంటే దాదాపు 606 సంవత్సరంలో దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో రాయించబడ్డ ఈ మాటలు ఎక్కడ రాయబడ్డాయంటే ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనంలో వారు 70 సంవత్సరంలో చెరసాలకు కొనిపోబడతారు అని లిఖించబడింది. గమనించండి, అంటే మనిషి చరిత్ర లిఖించబడిన జీవ గ్రంథము. అసలు దీన్ని చదువువాడు తను తాను సిద్ధపాటు చేసుకుని ముందుకెళ్తాడు. మనిషి చరిత్ర గురించిన అద్భుతమైన మాటలు మోషే రాసిన 90వ కీర్తన, మోషే రాసిన 91వ కీర్తన, దావీదు రచించిన 139వ కీర్తనలో మనిషి చరిత్ర క్లియర్గా రాయబడింది. ఇట్స్ నాట్ యువర్ డ్రెస్, ఇట్స్ నాట్ యువర్ లైఫ్ స్టైల్, కానీ నీ లైఫ్ స్టైల్ ప్రభుకు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ప్రభువుతో నడవగలవు అని మాట రాయబడింది. చదవండి నాతో పాటు. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన అద్భుతమైన మాట. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం. పాడుగాను నిర్జనముగాను ఉండును, నీ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. దిస్ ద ప్రొఫెసీ ప్రొఫెసైజ్డ్ బిఫోర్ డానియల్. దానియేలు గ్రంథం ఏడొచ్చింది? ఇర్మియా గ్రంథం తర్వాత చాలా సంవత్సరాలకు దానియేలు గ్రంథం వచ్చింది. ఇర్మియా ప్రవచన వాక్యము నెరవేర్చబడింది అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకనే ప్రవచన గ్రంథం గురించిన మాట నెరవేర్పు దానియేలు గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 18-20 వచనాలు, 18-30 వచనాలు రాయించబడ్డ ఈ యొక్క ప్రవచన గ్రంథం యొక్క సామ్రాజ్య సూచనలు. కానీ దానియేలుకి ఈ రీతిగా వివరించబడినప్పుడు దానియేలు ఏం చేశాడు? ప్రభు వైపు చూశాడు. కొన్నిసార్లు డిక్లరేషన్ ప్రభు మనకు సరిగా ఇవ్వడు. ఎందుకు తెలుసా? యు మస్ట్ కమ్ టు మీ అని. ఒకవేళ మనందరికీ తెలిస్తే మన దగ్గరున్న ఈ యొక్క కొండారెడ్డి బుర్జు మెట్ల కింద ఒక్కొక్క మెట్ట కింద 1 కిలో బంగారం ఉందంటే మీరు ఉంటారా? ఏం చేస్తారు? అన్నీ వదిలేసి రోజు ఒక పత్రిక ఒక ఏం చేస్తారు? ఒక పార సలక పట్టుకొని రాత్రిపూట పోయి ఆ బండలేపి తీసుకొచ్చుకుంటూ ఉంటారు. అలాంటి అంతకంటే బంగారు గని బైబిల్ ఉందా అంటే ఎవరు చూడరు. పేపర్ ఒక ఆయన అంట పేపర్లన్నీ చించి కాల్చి వేసి కనీసం బంగారు వస్తుందేమో చూశాడు. కానీ వాక్యంలో హెచ్చరించే మాటలు, జీవవాక్యం గురించి మీరు ఏది వింటురో, ఏది చూచితురో, ఏది నిజానికి కనుగొంటారో అది మేము తెలియపరుస్తూ రాయించబడ్డ జీవగ్రంథమైన మాటలు అని చెప్పబడిన మాటలు. కాబట్టి ఈ రెవల్యూషన్ ఈజ్ రివీల్డ్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నెబుకద్నెజరు అంత్యకాల సమయం గురించిన అద్భుతమైన మాటలు మీకు జ్ఞాపకం చేశాను. 2వ అధ్యాయంలో దానియేలు గ్రంథము ఒక ప్రతిమ యొక్క ప్రతిరూపాన్ని చెప్తూ వస్తున్నాడు. ఈ ప్రతిరూపము తల మొదలుకొని అరికాల వరకు రాయించబడ్డ ఈ ప్రవచన యొక్క మాటలు చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము యెహెజ్కేలు తర్వాత 28వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. అయితే మర్మములను బయలుపరచు గల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్యదినములందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసెను. దట్స్ ఎ బ్యూటీ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద డేస్. ఎప్పుడైనా మనకు ఈ మాట వచ్చిందా? నువ్వు పడకలో అనుకున్నప్పుడు
అంత్యదినముల గురించిన మాటలు వచ్చాయి ఎప్పుడన్నా? ఎప్పుడు రాలే. మనకేమొస్తుంది తెలుసా? మనం పరిగెత్తిపోతుంటే వెనక కుక్క ఎంబడి ఉంటుంది. పరిగెత్తి ఒక చోట ఆగిపోతాము, వెనక్కి తిరిగి చూస్తే కుక్క ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తామంటే, పరిశుద్ధ గ్రంథంలోని జీవవాక్యమును మనం ఏది విన్నామో అది ఇలాగూ సెలవిచ్చే మాటలు. 2వ అధ్యాయము 17వ వచనము. 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. కాగు రాజు తాను తన్న కలలు తనకు తెలియజెప్పుటకై శకునగాలను, గాడి విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞేయగా వారు వచ్చి రాజు సముఖమునందు నిలిచిరి. రాజు వారితో నేను ఒక కల కంటిని, ఆ కలభావం తెలుసుకొని నేను మనోవ్యాకుల ముందు ఉన్నాను. ఇది ఆశ్చర్యమైతే 3వ వచనంలో వాళ్ళు ఏమన్నారంటే, రాజా కళ చెప్పండి, మీ భావం చెప్తామన్నారు. అప్పుడు రాజు అన్నాడు, కళ మర్చిపోతుని. గమనించండి 5వ వచనము. రాజు నేను దాన్ని మర్చిపోతుని, కానీ కళను దాని భావమును మీరు తెలియచేసిన యెడల మీరు తుతునిలుగా చేయబడదురు, మీ ఇండ్లు పెంటకుప్పలుగా చేయబడను. దిస్ ఇస్ ద వర్డ్. ఈ మాట విన్న తర్వాత వాళ్ళు భయపడిపోయారు. వాళ్ళు ఏం చేయాలో అర్థమవుతలేదు. అప్పుడు దే డిక్లేర్డ్ దెమ్సెల్ఫ్. అప్పుడు ఆ మాట అన్నారు. చూడండి 28వ వచనం. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు, రాజుగా నెబుకద్నెజరు నాకు తెలియజేసిరి. దిస్ ఇస్ ద వర్డ్. ఈ సాయంకాలము ప్రభు వాక్యం చేతబట్టిన మొట్టమొదట ప్రారంభించబడుతుంది ఎవరి నుంచి తెలుసా? సంఘ కాపరుల నుంచి. దేవుని మాటలు మనం వింటున్నప్పుడు అద్వితీయమైన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకనే 22వ అధ్యాయము 11వ వచనము. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరూ ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసంలో శరీరం మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవాలని ఆజ్ఞ ఇచ్చాను. ఇట్లాంటిది వస్తే బలుంటుంది కదా. ఇది రాకుండా ప్రార్థన చేసేది మళ్ళీ సంఘాలలో. ప్రభువా, వాట్ ఈస్ ద స్టేట్ రీసెంట్లీ? ఉత్తరాఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో క్రైస్తవులకు హింస జరుగుతుందంటే ప్రభువా ప్లీజ్ సేవ్ us అంటారు. హింస జరిగినప్పుడు నిజం బయటకు వస్తూ ఉంది. కానీ హింస ప్రారంభం కాకుండా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. హింస కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే సృష్టి క్రేవ్ చేస్తూ ఉంది ఫర్ ద రియాలిటీ. We have become duping people, duping communities, duping churches, duping people. We are duping husband and wife. భార్యాభర్తలను మోసపుచ్చే దినాలు, సంఘ కాపులు మోసపుచ్చే దినాలు, ప్రపంచ దేశాలు మోసపుచ్చే దేశాలు. అసలు ఒకదానికొకటి చూస్తున్నప్పుడు బైబిల్ మనకేం బోధిస్తూ ఉంది అని చూస్తూ ముందుకు వస్తూ ఉన్నాం. కాబట్టి దానియేలు గ్రంథంలో చెప్పబడిన అద్భుతమైన మాటలు. అందుకనే దీని గురించిన ప్రవచన గ్రంథం మాటలు 4 రీతిలుగా వివరించబడాయని మాట చెప్పాను. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఆ కాలం నుండే నెబుకద్నెజర్ మహారాజు, హీ వాంటెడ్ టు డిక్లేర్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ అదృశ్య దేవుని యొక్క ప్రవచనం చెప్పబడితే అపోకలిప్స్ అంటారు. అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ విచ్ ఈస్ హిడెన్ థింగ్ షుడ్ బి డిక్లేర్డ్. మూయబడిన మాటని తెలియపరిచే మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ గ్రంథం గురించి 4 రీతిలుగా ఉంటాయని మొదటి చెప్పాను. మొదటిది ప్రెటరస్, అంటే పూర్వ గతవాదులు. వీళ్ళు ఎలాంటి వారంటే రోమా రాజ్యమనియు దానియేలు గురించిన వారి యొక్క అద్భుతమైన మాటలు చెప్తూ వస్తున్నాడు. రాజైన నీరో వారికి ఇవ్వబడిన ఒక ముద్ర, అది ఇప్పుడు కూడా మనకు వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటాం. 666. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ సాటన్. అంటే ఇంకా జ్ఞాపకం చేశాను, ఈ యొక్క రాజు ముద్ర వచ్చుటకు వాళ్ళు చేసిన ప్రయత్నాలు. 10 దేశాలు కూడుకొని వాళ్ళు ఆలోచిస్తారంట. ఈ 10 దేశాల కూడిక కూడా
జరిగిన సంవత్సరం నేను ఇంతకుముందే చెప్పాను. ఆ 10 దేశాలు కూడి వారు ఒక దేశం యొక్క రాజును ఎన్నుకుంటారు. ఆ దేశ రాజును అనేక మంది రాజులు సపోర్ట్ చేస్తారు. దట్స్ ఆ కమింగ్ అవుట్ ఏ ముద్రనే 666. ఆ 666 ముద్ర కలిగిన వానికే రేషన్, 666 ముద్ర కలిగిన వానికే గ్యాస్, 666 ముద్ర కలిగిన వానికే మోటార్ లైసెన్స్, 666 ముద్ర కలిగిన వానికే రోడ్డు మీద లైసెన్స్, 666 ముద్ర కలిగిన వానికే ఆధార్ కార్డు, ఏటీఎం కార్డు, బ్యాంక్ అకౌంట్, అన్ని ముద్రలు దాంతో జతపరచబడతాయి. ఇవన్నీ గమనించినప్పుడు ఇంకొక మాట, ఇంటర్నెట్ అని మీరు క్యాలిక్యులేట్ చేస్తే అది కూడా 666 వస్తూ ఉంది. అంటే వీఆర్ అకంపెనీయింగ్ విత్ ద సిన్ఫుల్ యాక్టివిటీ. మనకు తెలియకుండానే ప్రపంచపు నటనల్లో మునిగిపోయిన క్రైస్తవ లోకం, మనకు తెలియకుండానే వారితో పాటు నటనాలయంలో మునిగిపోయిన మన జీవితాలు. అరే అది చేయకుంటే వాళ్ళు మనల్ని అనుకోరు కదా అంటారు. మనం కూడా కలిసిపోయాము ఎవరితో? ఇలాంటి ప్రపంచ నటనలు. అందుకని చూడండి, 10 దేశాలు కూడి ఒక దేశం రాజు ఎన్నుకుంటారు. ఆ ప్రకటన గ్రంథం తెలియపరచుటకు ఈ యొక్క రాజ్యము సమకూర్చబడుతుంది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అదే అంత్యక్రీస్తు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే రాజులని యాజక సమూహంగా నిన్ను ఏర్పాటు చేసుకొని యూ మస్ట్ రిప్రజెంట్ ద కింగ్డమ్. అందుకనే పిల్లలకు 1వ తరగతి జాయిన్ అయితేనే ఉద్యోగం చేయరా అని చెప్పరు. 10వ తరగతి పాస్ అయినాక ఇంటర్మీడియట్ చేయరా అని చెప్తారు. ఇంటర్మీడియట్ తర్వాత మీ కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్గా అని చెప్తాం. కాంపిటీషన్ ఎగ్జామ్ పాస్ అయినాక నీ ఉద్యోగం చేయని చెప్తాం. 1వ తరగతిలో పిల్లలకి ఉద్యోగం చేయమని చెప్పము. కానీ వాక్యంలో హెచ్చరించే మాటలు, దేవుడు నిన్ను సిద్ధపాటు చేస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు ఫర్ ద గ్రేట్ వార్. మీరు పోరాడినది ఎవరితో పోరాడుతున్నారు? ఎవరితోనండి? పైనున్న వాడితో. కనపడని అంధకార చీకటి శక్తులతో రోజు పోరాడుతున్నాం. కానీ కనపడకుండానే మన పక్కన చేరుతూ ఉన్నాయి. కనపడకుండానే కరోనా వలె వచ్చే పాపము మన ఇంట్లో, మన ముంగుట్లో, మన మొబైల్లో, మన ఇంట్లో, మన తల్ల మీద మనకు తుత్తునీలుగా చేయు మన సెల్యులైన ఉపయోగాలు. అసలు ఇంతకుముందు రోగాలు వస్తే, రాచపుండు వస్తే, క్యాన్సర్ వస్తే వాడు పాపి అనేవాడు. ఇప్పుడు ఏమైపోయింది? క్యాన్సర్ ఇస్ ఎవ్రీవేర్, రాచపుండు ఎవ్రీవేర్. కానీ అవన్నీ ఏమైపోయాయి? వీఆర్ అకంపెనీయింగ్ విత్ ద వరల్డ్లీ అఫైర్స్ అన్నమాట. అందుకని 666 ముద్ర దీనిలో ఉంది అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే 66 పుస్తకాలు చదివిన అందరూ ఈ ప్రకటన గ్రంథం మాత్రం చదివితే చాలు. ఇట్స్ ఇంక్లూడింగ్ ద ఫుల్ గాస్పెల్. అందుకని ఆమోస్లో ప్రభు తెలియపరిచిన మాటలు, ఇర్మియా గ్రంథంలో తెలియపరిచిన ప్రవచన వాక్యము అది నెరవేర్చబడిందనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకనే 666 సంవత్సరంలో బబులోను తెరలో ముందుకెళ్ళిన తీసుకుని వచ్చిన బిడ్డల జీవితాలు ఇలాగూ రాయబడినాయి. అందుకనే అపోకలిప్సిస్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్ళారు. రెండవది అగామివాదులు, ఫ్యూచరిస్ట్ వాళ్ళు. వీరెవరంటే ఈ గ్రంథం అందున్న భవిష్యత్ కాలంలో జరిగినటివి మాకు తెలియపరచబడాలని చెప్తూ వస్తున్నారు. క్రీస్తు 2వ రాకడ సమీపంగా ఉందని ఎప్పుడు చెప్పారంటే చాలా సంవత్సరాల కిందట. మీరు జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని సన్నిధానంలో ఒక దినము గడుపుట ఏ దినముల కంటే శ్రేష్టము? 1000 దినముల 1000 సంవత్సరాల 1000 దినములు. అంటే నా బ్రతుకులు ఎన్ని దినములు ఉంటాయి? సపోజ్ 60 సంవత్సరాలు నేను బ్రతికాను, ఎన్ని దినములతో సమానము? బై 1000 వేయండి, అంటే 1000 బై 60. అంతేనా సార్ మ్యాథమెటిక్స్? అది అర్థం కాని సబ్జెక్ట్. కానీ క్యాలిక్యులేట్ చేయండి. మీ ఇంటికి పోయి ఒక ఎక్సర్సైజ్ చేయండి. 365 దినాలు 1000 దినాల్లో ఎన్ని వస్తాయి? ఆ తర్వాత బై మీ సంవత్సరాలు వేసుకోండి. ఎన్ని దినములు గడిపారు దేవుని సన్నిధానంలో? అయ్యా 21,900 దినాల? అంత కష్టమవుతుంది. ఆహాహా 20 ఎన్ని దినాలైతే మొత్తము? 60 సంవత్సరాలకు 21,900 దినాలు అంటే 2 దినములతో సమానమా? 1000 దినములు 21 దినాలు 21 దినాలు 21
అంతే. ఆయన 21 days అది నేను చెప్పేది. కానీ అన్ని దినాలు మనం ప్రభుతో ఎన్ని ఉంటాం? ఒక్క 10 నిమిషాలు మోకాల మీద కూర్చుంటేనే మోకాలు నొప్పి, లేస్తిమి, సస్తిమి దేవుడా అని. కానీ ప్రభు అంటున్నాడు, నా సమయము, నా సన్నిధిలో గడుపుటకు మీరు వస్తున్నారా? వేగిరపడి రమని ప్రభు చెప్తున్నప్పుడు మనం ముందుకు వెళ్తున్నామా? అగామి అనే ఒక వాదులు చెప్తున్నారు, ప్రభువుతో ఉంటకు మనం ఇష్టపడే దినాలు. మూడవది చారిత్రకవాదులు, హిస్టోరియల్. వీళ్ళు దే బిలీవ్ ఇన్ హిస్టరీస్, ప్రభు తప్పకుండా వస్తాడన్న మాట. నాలుగవది స్పిరిచువల్, ఆత్మీయవాదులు. వీరు ప్రభునందు విశ్వాసం వస్తున్నారు. అందుకని ఈరోజు ఐ ఫినిష్ మై సెర్మన్ బై సేయింగ్ ఇంట్రడక్షన్తో నా సందేశాన్ని ముగిస్తాను. మొదటి అధ్యాయము ప్రభు మహిమలో గురించిన క్రీస్తు అనే మాట రాయబడింది. క్రీస్తు సంఘం గురించిన 3 అధ్యాయాలు. 2వ అధ్యాయము 4 సంఘములకై వ్రాయించబడ్డ మాటలు. 3వ అధ్యాయము 3 సంఘములు, 3-4 సంఘాల గురించి, అంటే మొత్తం 7 సంఘాలు. పరలోకమందలి మందిరం ఎలాగుంది అని 4వ అధ్యాయము 5వ అధ్యాయం తెలియపరచబడతా ఉంది. తర్వాత మీకు అందరికీ తెలుసు, దీనిలో 7 ప్రాముఖ్యమైనది, 12 ప్రాముఖ్యమైనది, 4 ప్రాముఖ్యమైనది, బూరలు ప్రాముఖ్యమైనది, పాత్రలు ప్రాముఖ్యమైనవి, నక్షత్రాలు ప్రాముఖ్యమైనవి, దూతలు ప్రాముఖ్యమైనవి. కానీ దూతలు వారి సేవలు, వీలైతే ఆదివారం ఒకసారి సెరమని చెప్తాను, వారి పరిచర్య. దూతలు వారి పరిచర్య. మనకేం చేస్తున్నారు దూతలు? కానీ వాక్యంలో చెప్పు మన మాటలు చూస్తూ ముందుకెళ్దాం. ఈ యొక్క అధ్యాయాలను చూస్తున్నప్పుడు ఈ మొదటి అధ్యాయంలో మొదటి 9 నుంచి 20 వచనాలు రాయించబడ్డ మాటలు. 7 దర్శనములు, మీకు యేసు 7 స్తంభముల మధ్య సంచరించే దర్శనాలు. ఇంకా 2వ అధ్యాయంలో ఎఫెసు సంఘము, స్ముర్నా సంఘము, పెర్గము సంఘము, తుయతైరా సంఘము, సార్దిస్ సంఘము, ఫిలదెల్ఫియా సంఘము, లవొదికయ సంఘము. వీలైతే ఇంకా ముందున్న 2 వారాల్లో ఈ 7 సంఘాలు చెప్పి నేను ఆడి వరకు ఆగిపోతాను. ఎందుకంటే మిగతా ఇంకొక సంఘ కాపరి యుల్ టేక్ నెక్స్ట్ మంత్ పీరియడ్. కాబట్టి ఈ సంఘాల గురించిన అద్భుతమైన మాటలు మనకేం బోధిస్తూ ఉంది? అసలు సంఘాలు ఎందుకు ప్రభు వర్ణిస్తున్నాడు? సంఘాలు వర్ణించడంలోని ఆత్మీయత ఎందుకంటే, సంఘాల ద్వారా నా సంఘము నేనేమి రీతిగా తెలియపరచబడాలా? అప్పటి కాలంలో సంఘాల మధ్య ఉన్న లోపము ఎత్తి చూపిస్తూ వచ్చిన రాయించబడ్డ మాటలు. అందుకని చూడండి, ఆ సంఘాల్లో ప్రభు వాక్యము నిర్లక్ష్యమైపోయినప్పుడు సరి చేసుకొని ముందుకెళ్ళే ఈ యొక్క సంఘాలను మాట రాయబడింది. అందుకని చూడండి, ఈ దినాలు సరి చేసుకునే దినాలు. ఏం దినాలు? లెంట్ దినాల్లో సిలువకు దగ్గరగా నడిచే అనుభవంలో మనం ఉన్నప్పుడు ఇది లెంట్ దినాలకు సూచన. అందుకని 3వ అధ్యాయము 2వ అధ్యాయంలో ఈ సంఘాల గురించి రాయించబడింది. 4వ అధ్యాయము పరలోక దర్శనము, సింహాసనము. ఇవి ఎక్కడని చెప్తే పరిగెత్తుకొని అవుతుంటాం. ఏమి? వాడు 3 నిమ్మకాయలు వేసి 5 నిమ్మకాయలు తీస్తే అబ్బా వాడు ఎంత గొప్పోడు అంటాం. కానీ వాక్యంలో పరలోక దర్శనము యొక్క ప్రత్యక్షతలు రాయించబడ్డాయి. 7వ అధ్యాయము 4వ అధ్యాయంలో. ఇవి చదవం 1 నుంచి 11 వచనములు. 5వ అధ్యాయము 7 ముద్రలు, 8వ అధ్యాయము 6 ముద్రలు, 6వ అధ్యాయము 6 ముద్రల గురించి ఉంది. 7వ అధ్యాయంలో 1,44,000 మంది. ఈ మాట ఇంతకుముందు మీకు చెప్పాను. ఎందుకు ఈ మాట రాయించబడింది? 12 గోత్రంలో వారికి రాయించబడ్డ మాటలు. ఒక్కొక్క గోత్రం నుంచి ఎంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు? మీ అందరికీ తెలుసు ఒక చిన్న సత్యము. కనానుకి ఎంతమంది బయలుదేరారు అయ్యా? ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరిన సంఖ్య 20 లక్షల మంది. కనాన్లో చేరిన సంఖ్య ఎవరు? వాళ్ళ పేర్లు యెహోషువ, కాలేబు. మిగతా వాళ్ళు ఏమైపోయారు? మిగతా వాళ్ళు రాలిపోయారు. మిగతా వాళ్ళు ప్రభువుని గురించిన వ్యసనంతో జీవించారు. మిగతా వారు ప్రభు యొక్క మందిరం చూడలేదా? మిగతా వారు ప్రభు యొక్క దర్శనం చూడలేదా?
మిగతా వారు ఆ యొక్క మేఘం కింద నడవలేదా? మిగతా వారు ఆ యొక్క పగలు మేఘస్తంభమును రాత్రి అగ్నిస్తంభం కింద నడవలేదా? మిగతా వారు ఆ జీవజల పూటలు తాగలేదా? తాగారు, చూచారు, అనుభవించారు, మన్నాను తిన్నారు. కానీ ప్రభువు వారి పట్ల కఠినాత్ముడుగా వ్యవహరించి వారిని సంహరించను. అప్పుడు నీవు నేను ఎక్కడుంటాం? అసలు ఆయన ఇచ్చిన జీవజల పూటలు తాగినోళ్ళే పరలోక రాజ్యంలో పోలే, కనాన్లో పోలే. నేను కూడా పోయేదని పరలోక రాజ్యానికి. ప్రతిసారి చావుప్పుడు పాట పాడుతుంటాం. అప్పుడప్పుడు నాకే కొంచెం గుండె కొట్టుకుంటుంటుంది. పరలోక రాజ్యపులో చేరుటకు ఒకవేళ ఎంట్రీ పాస్ కోల్ స్టేషన్లో పెడితే ఎంతమంది వస్తారో అంత నిండిపోతే చర్చ్ అంతా. అప్పుడు కానీ గమనించండి, పరలోకము దృశ్యము సింహాసనం ఉంది. 7వ అధ్యాయము. లెక్కింపజాలని గొప్ప సమూహము వెంబడిస్తారు. వ్రాయించబడిన మాటలు అనేకులు వెంబడించి అనేకులు కొంతమంది ఏర్పాటు చేయబడ్డారు ప్రభు పిలుపు కోసం. 8వ అధ్యాయము 7 ముద్రలు 7 బూరలు. మొదటి 4 బూరల గురించి 8వ అధ్యాయము. 9వ అధ్యాయం 5వ బూర 6వ బూర. 10వ అధ్యాయము మేఘం ధరించుకున్న దూత చిన్ని పుస్తకము. ఈ చిన్ని పుస్తకము ఏమని రాయబడింది తెలుసా? ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో రెడ్ బుక్ అని వస్తూ ఉంది. ఈడ కూడా ఒక బుక్ ఉంది. ఏం బుక్? నీకో బుక్ నాకో బుక్ ఉంది. చిన్నప్పుడు సండే స్కూల్లో పాట పాడిస్తాం. ఏం పాట జోనథన్? నీకొక తెల్లంగి జీ ప్రేమ్ పాట. నాకొక తెల్లంగి మీకు తెలుసు. చుట్టూ తిరిగేదని దేవునితో ఉండటకు. నీకో పుస్తకం నాకో పుస్తకం రాయించబడింది 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో. ప్రతివాడు దేవుని న్యాయపీఠంతో నిలబడి లెక్కప్పజెప్పాల్సిన వచ్చిన రోజు, వాట్ ఈజ్ యువర్ రోల్, వాట్ ఈజ్ మై రోల్, నేనేం చేస్తున్నా. 11వ అధ్యాయం దేవాలయపు కొలత. 2 సాక్షుల మరణం. మీకు తెలుసు 2 సాక్షులు ఎవరు? ఒక ఆయన పేరు ఏలియా, 2వ వ్యక్తి పేరు హనోకు. ఈ ఇరువురు తిరుగా వస్తారు. అప్పుడు వడగేరికి పోతారు. బాబాను చూస్తారు. బాబాన్న నేను హనోకును, నేను ఏలియా అంటే, అబ్బా మీరు మా పాస్టర్ లెక్క లేరు, కోట్లు లేవు కాబట్టి ఇంటికి పోండి అంటారు. అంతేనా? మా పాస్టర్లు బ్లూ కోటు, రెడ్ కోటు, ఎల్లో కోటు అన్ని కోట్లు వేసుకొని టకటక నడుస్తుంటారు. నువ్వెవరండి? గడ్డాలు వేయించుకొని. పాతకాలం నుంచి వచ్చిన మాకు సంబంధం లేదు. ఇంకో కొంతమంది ఏమంటారు తెలుసా? నీకు సిసి చర్చ్ కార్డు ఉంది అంటారు. మనం ఎవరిని పోలి నడుస్తున్నాం? యేసుని పోలి నడిచే బిడ్డలుగా ఉంటున్నావా? సంఘ సభ్యత్వం లేదు, నాకు మెంబర్షిప్ లేదు, అది కాదు కావాల్సింది. ప్రభు కోరుకునేది నీలో ఉన్న ఆ తాత్పర్యాన్ని, యేసుక్రీస్తు స్వరూపము స్వభావానికి ఎదిగే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అది 11వ అధ్యాయంలో 2 సాక్షులు మరణించబడినప్పుడు వీధిలో త్రోయబడి వారి మీద రాళ్ళు కొట్టిపోయినట్టు ఫస్ట్ జీవనం ఉండొచ్చు. ఏం తెలుసా? కొట్టకుంటే నన్ను కొట్టి చంపుతారు కాబట్టి. ఏ పేర్లు మర్చిపోద్దండి వాళ్ళ పేర్లు. ఏలియా, హనో. 11వ అధ్యాయం 7వ బూర. 12వ అధ్యాయం సూర్యుని ధరించిన స్త్రీ, యుద్ధము సైతాను పాటు, ఘటసర్పం స్త్రీని వెంటాడట. 4వ వచనము 4వది స్త్రీ అన్నెవరు. 13వ అధ్యాయంలో సముద్రం నుండి వచ్చిన మృగము. సముద్రం నుండి వచ్చిన మృగం చూసి అందరు పిచ్చలు ఉన్నారు. ఈ మొన్న పేపర్లో ఒక కొత్త జంతువు కనపడింది అని చెప్తున్నారు. ఆ కొత్త జంతువు గురించిన సెరమనీ ఇంకా పెద్దగా ఉంది. ఆ కొత్త జంతువు ఎందుకు వచ్చింది, ఈ అడవిలోకి ఎందుకు వచ్చింది, అసలు కనుగొన్న తర్వాత దే ఆర్ షాక్ టు సీ. ఘటసర్పము అని రాయబడింది. భూమిలో నుంచి వచ్చిన మృగం. భూమి చీల్చబడి మృగం పైకి వస్తుందంట. ఆ రోజు తెలపరచబడతా ఉంది. 14వ అధ్యాయం సియోను పర్వతం మీద గొర్రెపిల్ల, 3 దూతల వర్తమానము, పంటకోత దర్శనము, ద్రాక్ష తొట్టి. మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నా, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో చెప్పబడిన అద్భుతమైన మాటలు. దేవుడు ఆ తోటను తొలిపించి దాంట్లో రాళ్ళను వేసి మంచి నేలను నేను విత్తనం లేసి ఎదురు చూసినప్పుడు కారు ద్రాక్షలు కాసిన స్వభావమైన మన బ్రతుకులు.
ప్రభు అంటున్నాడు, ద్రాక్ష తొట్టిని తిరుగా అడుగుతున్నాడు 14వ అధ్యాయంలో. 10వ అధ్యాయంలో మరొక గొప్ప సూచన, 7 దూతలు. 16వ అధ్యాయంలో ఆలయం నుంచి వచ్చిన స్వరము, 7 పాత్రలు. 7 పాత్రలు కుమరించమన్నప్పుడు అది అంతిమ తీర్పు అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 17వ అధ్యాయము యోహానుకి ఇచ్చిన చివరి పిలుపు. యోహాను, ఇంకా నువ్వు రా, ఇంకా ప్యాకప్ యువర్ సెల్ఫ్, కమ్ టు మీ. ఈ మాట నీకు నాకు కూడా చెప్తున్నాడు. ఎక్కడ చెప్పండి? 90వ కీర్తన 2వ వచనం, నరులారా తిరిగి రెండని వాగ్దానపూరితం సత్యం. ఇది తెలుసుకుని కూడా మనం ఏం భయం లేకుండా జీవిస్తాం. అసలు దేవుడు అంటే భయం లేని మన బ్రతుకులు, దేవుడు అంటే బాధ్యత లేని మన బ్రతుకులను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈజ్ అగైన్ అండ్ అగైన్ పోకింగ్ అస్. నీవు సరి చేసుకో. ఎందుకు నాకు 70 సంవత్సరాల్లో ఎన్ని క్రిస్మస్లు, 70 క్రిస్మస్ వచ్చింటాయి, 70 లెంట్లు వచ్చింటాయి, 70 సార్లు ప్రభు హెచ్చరించుంటాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? పెడచవున పెట్టి మెడవంచని జనాంగంగా ప్రభుకు దూరంగా బ్రతికే మన బ్రతుకులను ప్రభు మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాడు, కరెక్ట్ యువర్ సెల్ఫ్. అందుకని లెంట దినాల్లో ఏముంది తెలుసా? ప్రభుకు దగ్గరగా నడిచే అనుభవం, సిలువను సూచించే అనుభవం, సిలువ నీడలో బ్రతికే అనుభవాన్ని ప్రభు ఇస్తున్నాడు. అందుకని ఈ ప్రకటన గ్రంథంలోని అద్భుతమైన సత్యాలు, మొదటి 2 సర్పాలు చూస్తున్నాం. 19వ అధ్యాయంలో 4. ఎందుకు కోయర్ వారు హల్లెలూయా ఎన్నిసార్లు పాడతారు జోనథన్? 7 times. గుడ్. కానీ 4 సార్లు హల్లెలూయా కోరస్ పాడతారంటే ఇక్కడ 19వ అధ్యాయం మొదటి 6 వచనంలో. దట్స్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ ద వరల్డ్. ఎవరు పాడొచ్చు? నేను కూడా పాడతా ప్రభువా అన్నాడు. ఎవరు తెలుసా? ఎవరు చెప్పండి? మందసం వంచబడిన ఆ ఇంటి పేరు చెప్పండి. ఒబేదేదోము. వెరీ గుడ్. ఒబేదేదోము ఆ మందసము ఇంట్లో ఉంచబడినప్పుడు ఒబేదేదోము వారి సంతతిలో ఉండే ఒక వ్యక్తి ఆ దావీదు సంఘంలో చేర్చబడి సొలొమోను సంఘం నిర్మించబడిన తర్వాత సొలొమోను కోయర్లో ఈ ఒబేదేదోము ముని మనవడు ఒక వ్యక్తి కోయర్ మెంబర్ అయినాడు. ప్రభువా నేను కూడా పాడటానికి ఇష్టపడుతున్నా అనే పాట దేవుని పాట. అందుకని 19వ అధ్యాయం గొర్రెపిల్ల పెళ్లి వివాహ మహోత్సవం, తెల్లని గుర్రపు రౌతు, దేవుని పక్షుల విందు. ఎందుకు వస్తుంది ఈ మాట తెలుసా? పక్షులు సంతోషిస్తాయి, బికాస్ ద లార్డ్ ఈజ్ కమింగ్. మీకు మద్రాస్ దివిసీమ కొట్టుకుపోయినప్పుడు హుదుద్ తుఫాను, ఏం తుఫాను వచ్చింది? ఇంకోటి చాలా తుఫాను పేరున్నాయి. పైలాన్ తుఫాను. ఇంకో తుఫాను వచ్చినప్పుడు చాలామంది సముద్రంలో ఉన్నారు. ఏం పేరు ఆ సముద్రం పేరు? మద్రాస్ దగ్గర ఉంది అయ్యా. ఇంకొక రామయ్యపట్నం, ఇంకొకటి పోతారు చాలామంది. వెలాంగని పట్టణములో ఒక 5 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఉన్న చాలామంది ఏకదమ్మున మాయమైపోయినారు. అప్పుడు నీవు నేను అనొచ్చు, నా దేవుడు ఏమాయను? దేవుడు ఉగ్రతను పంపిస్తున్నాడా? ఎస్, హీ ఈజ్ అలవింగ్ కలామిటీ ఆన్ పీపుల్. హీ ఈజ్ అలవింగ్ పీపుల్ టు బీ పనిష్డ్. తను పేరు పెట్టి పిలువబడిన జనాంగము, తను కోరుకొని తీసుకొని వచ్చిన జనాంగము, తను ప్రేమించిన బిడ్డలను దేవుడు ఏం చేశాడు? శిక్షించాడు. నన్ను శిక్షిస్తే నువ్వేం చేస్తావు? దేవా యాడను, నువ్వు దేవుడు లేని చెప్తావు. కాబట్టి గమనించండి. చివరిగా 20వ అధ్యాయం సాతాను బంధింపబడ్డ 1000 ఏళ్ల పరిపాలన చివరకు మిగిలింది మృతుల గతి ఏమిటి? అప్పుడంటమంట ఆ మాటలు తిరిగా యెషయా గ్రంథంలో రాయించబడ్డాయి. ఏమో తెలుసా? ఓ కొండ నా మీద పడు, ఓ బండ నా మీద పడు, నన్ను కప్పేసాయి. ఎందుకంటే నేను చచ్చిపోనికి ఇష్టపడుతున్నా. అప్పుడు చావు రాదు. 21వ అధ్యాయం కొత్త భూమి ఆకాశము, నూతన యెరూషలేము, పరిశుద్ధ పట్టణపు మహిమ, పరిశుద్ధ పట్టణం ప్రవేశము. 22వ అధ్యాయము
జీవజల నది, జీవవృక్షము. జీవజల నది వద్ద నిన్నను కూర్చుని పెట్టకు ఇష్టపడే యేసుక్రీస్తు ప్రభుల వారు, జీవజల నది వద్ద యేసుక్రీస్తు ప్రభుల వారు చివరి ప్రయాణం. గమనించండి, తీయండి నాతో పాటు 22వ అధ్యాయము 1వ వచనం. మరియు స్ఫటికం వలె మెరుగునట్టి జీవజలం నది దేవుని యొద్దయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం యొద్ద నుండి ఆ పట్టణపు రాజవీరి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ పట్టణమే పరలోక పట్టణము. ఆ పట్టణంలో ఎవరున్నారు తెలుసా? ఆ నది యొద్ద ఈవలను ఆవలను జీవవృక్ష ఫలం నుండెను. అది నెల నెలకు ఫలం పండించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకి వినియోగించుదును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియో దాంట్లో ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్లకి సింహాసనం దాంట్లో నుండును. దట్స్ ఎ బ్యూటీ ఆఫ్ ద వర్డ్. ఇంకా చూడండి, ఆయన నామము వాడి నొసల మీద నుండును. అందుకనే హల్లెలూయా కోరస్లు పాడుతూ ఉంటాం. హల్లెలూయా పాటలు పాడుతూ ప్రభు స్తుతించే బిడ్డలు, ప్రభు నామను జపించే క్రైస్తవ బిడ్డల జీవితాలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకనే యేసునామము సర్వోన్నత నామము. యేసునామము జపించిన బిడ్డల జీవితాలు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా జీవించే బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వించును గాక. మరొకసారి ఈ 7 సంఘాల గురించిన ప్రవచన వాక్యం రానున్న 2 వారాలు చెప్పి నేను కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటా. కాబట్టి దయచేసి నాతో పాటు సహకరించండి. 7 సంఘాల ప్రవచన వాక్యములు, 7 సంఘాల యొక్క అద్భుతమైన కలయిక, 7 సంఘాలు ఏ రీతిగా నాతో మాట్లాడుతూ ఉన్నాయి, 7 సంఘాల ద్వారా నన్ను ఏ రీతిగా నేను సరిదిద్దుకొని ప్రభువుతో నడుచుటకు ఇష్టపడుతున్నాను మాట జ్ఞాపకం చేస్తూ మీ స్నేహితులకు కూడా చెప్పండి, తెలియపరచండి. ప్రవచన గ్రంథం యొక్క 7 సంఘాల యొక్క వివరణాత్మకమైన సందేశాలు ఈ రాబో 2 వారాల్లో మనకు దేవుడు అనుగ్రహించిన కాక. చివరి ప్రార్థన. మన మధ్యలో మన సంఘ ట్రెజరర్ గారు ఉన్నారు, వారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రార్థించిన తర్వాత ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. ఆ పిదప టీ తాగి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. తల ఉంచుకుంటే అందరూ ప్రార్థన చేసుకోమండి. పరిశుద్ధుడా, సర్వకృపానిధి ఒక మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామం స్తుతులు స్తోత్రం వందనాలు చేస్తున్నాను. ఆయన గడిచిన ఈ దినమంతా కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచి ఈ సాయంకాల సమయంలో మరి ఒకసారి ఈ కూటమికి నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చేస్తున్నాను. ఆయన ఈ బైబిల్ స్టడీ తండ్రి ఎంతగానో ప్రజలు వస్తారని మేము భావించి ఉంటుంది. దినదినం తగ్గిపోతున్నారు నాయన. ప్రభువా, నీ వాక్యమును వినుటకు అందరినీ ప్రేరేపించి ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ నాలయంలోకి నడిపింపచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రభా, ఈ బైబిల్ స్టడీ ఎంతో ప్రాముఖ్యమైన తండ్రి. నీ వాక్యము తెలుసుకొని నీ నామం ఎదిగి నీ చిత్తానుసారంగా నడుచుకునేటకు సహాయం చేయండి తండ్రి. రానున్న ప్రతి బిడ్డను రప్పించండి. తిరిగి తండ్రి మరలా ఈ బుధవారం వరకు కలుసుకునేంత వరకు మమ్మల్ని మీ కృపలో కాచి కాపాడి మరలా నీ ఆలయంలోకి వచ్చి భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. పరమ తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకున్న సహవాసం అనేది విశ్వాసం ఉంచి బిడ్డల కుటుంబాలకు ప్రత్యేకంగా నేను విశ్వాసం ఉంచి విశ్వాసం నడకలో నడిచే ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.